బాబ్దాదాను సంతోషపెట్టడం చాలా సహజం. బాబ్దాదాను సంతోషపరిచేందుకు సహజమైన సాధనం సత్యమైన మనస్సు. సత్యమైన మనస్సు సచ్చే దిల్ పర్ సాహెబ్ రాజీ. భగవంతుడు రాజీ కావాలంటే చాలా కష్టపడక్కర్లేదు, సత్యంగా ఉంటే చాలు. స్వచ్ఛ హృదయము, సత్య హృదయము ఉండాలి, సత్యమైన మనస్సు ఉండాలి. సత్యమైన మనస్సును చూసి సాహెబ్ సంతోషిస్తారు. ప్రతి కర్మలో సత్యవాదిగా ఉండాలి. సత్యతయే మహానత. ఎవరైతే సత్యమైన మనస్సు కలిగిన వారుగా ఉంటారో వారు సదా సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో, సంబంధ సంపర్కాలలో రాజయుక్తులుగా ఉంటారు, అనగా రహస్యయుక్తులుగా ఉంటారు, అనగా రహస్యాన్ని అర్థం చేసుకొని ఉంటారు. అందుకు తగినట్లుగా నడిచేవారు. రహస్యాన్ని అర్థం చేసుకొని దాని అనుసారంగా వాళ్ళు నడుస్తూ ఉంటారు.